మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా బరిలోకి దిగారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన షాజహాన్ బాషా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా మదనపల్లె సీటును టీడీపీ కేటాయించారు. గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన షాజహాన్ బాషాకే టీడీపీ మరోసారి అవకాశం ఇచ్చింది. మదనపల్లి నియోజకవర్గంపై మంచి పట్టున్న నేతగా షాజహాన్ బాషా పేరు తెచ్చుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మదనపల్లెను టూరిజం రెవెన్యూ హబ్గా తీర్చిదిద్దుతాము అంటున్న షాజహాన్ బాషాతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మదనపల్లెలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మైనార్టీ నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాను అధిష్టానం ప్రకటించింది. దాని తర్వాత టీడీపీ శ్రేణిలో ఉత్సాహం నెలకొంది. మనతో పాటు ఆయన ఉన్నారు. సార్, ఏ రకంగా ఉంది మీ ప్రచారం కొనసాగుతుంది? మిమ్మల్ని పడిన తర్వాత చాలామంది కార్యకర్తలు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఏ రకంగా ముందుకెళ్తున్నారు? రాష్ట్ర ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, చంద్రబాబు నాయుడు గారు ముద్దు అని చెప్పి ఒక నినాదంలో వచ్చేసారు. ఇంకా నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటించడం జరిగిన తర్వాత 25 కిలోమీటర్ల దూరంలో ఏదైతే కాన్స్టిట్యున్సీ బార్డర్ ఉందో అక్కడికి వేల కొద్ది మనుషులు రావడం జరిగింది. ఇలా రావడం ఏమంటే, మేము ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మేము కలిసి కట్టుగా పనిచేస్తాం. జనసేన నాయకులు అదే మాటలో ఉన్నారు. ఇప్పుడే బీజేపీ ఆఫీస్ కూడా వెళ్ళి వచ్చాను నేను. బీజేపీ ఆఫీసులో కూడా అదే మాటలో ఉన్నారు. మా నాయకులు మాత్రం వాళ్ళు వేల కొద్ది వస్తున్నారు. ప్రతిరోజుకి దాదాపు ఒక 1500 నుంచి 2000 మంది కలుస్తున్నారు. ఫస్ట్ రోజు మాత్రం దాదాపు 10,000 మంది వచ్చారు. నిన్న వచ్చింది మొన్న వచ్చి ఒక 2,000-3,000 మంది వచ్చారు. ఎక్కడ మా గ్రామానికి రానా, మా పల్లికి రానా, మా ఊరికి రానా అని చెప్పి ప్రతి ఒక్కరూ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఒక రోజుకి దాదాపు 2,000 మంది కలుస్తూ, రేపు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఆయన నిర్ణయించే ప్రకారం అభ్యర్థిగా మీకు ఇచ్చారు, మీ గెలుపుకు బాటగా మేము నడుస్తాం, మేము ముందు ఉంటాం, మేము బూతుల్లో ఉంటాం, మేము ఎలక్షన్ నడిపిస్తాం. అందరూ చాలామంది వైఎస్ఆర్ వాళ్ళు కూడా విసిగిపోయినారు, ఆ పార్టీ నుంచి వచ్చేస్తారు, మేము తీసుకుని వస్తాం అని చెప్పి ఉరకలేస్తూ నడుస్తున్నారు. అదే ప్రకారం మదనపల్లికి సంబంధించి గతంలో మీరు ఎమ్మెల్యేగా చేశారు, చాలా సమస్యలు మీరు తీర్చారు, అలాగే డెవలప్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత జరగలేదని ఇక్కడ స్థానిక ప్రజలు అంటున్నారు. మీరు కొనసాగిస్తారు, ఏ రకంగా ఉండబోతుంది? ఆ సమస్యలు మీకు అవగాహన ఉంది కదా, ఎన్ని సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? వాస్తవం చెప్పాలంటే నేను 2009 నుంచి 14 వరకు మదనపల్లి టౌన్లో ఎక్కడ కూడా వేసేదానికి రోడ్ లేదు. అన్ని రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా కాలువలు వేయడం జరిగింది. 5 పార్కులు డెవలప్ చేసి ఇచ్చాను టౌన్కి. ఒక టౌన్ మదనపల్లి పేరే ఏమంటే ఇట్స్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. అటువంటి టౌన్కి పూర్తిగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నేను ఇచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యే ఆ రోజు తిప్పారెడ్డికి గెలిపించారు. ఆయన ప్రతిపక్ష పాత్రలో ఉండి ప్రతిపక్ష పాత్రలు చేయలేకపోయినారు. 2019 నుంచి 24 వరకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు నవాజ్ బాషా గారికి ఇచ్చారు. అదే కాకుండా ఈయన మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. మిథున్ రెడ్డి గారు వచ్చి ఆయన ప్రోటమ్ స్పీకర్ కూడా తీసుకున్నారు. బీజేపీలో అలయన్స్గా ఉంటూ బీజేపీతో చాలా సన్నిహిత సంబంధాలు పెట్టుకొని ప్రోటమ్ స్పీకర్ కూడా తీసుకున్నారు. కాకపోతే కాన్స్టిట్యున్సీకి ఏం న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి వచ్చి మా టిపు సుల్తాన్ కాంప్లెక్స్లో స్థలంలో వచ్చి అక్కడ వాగ్దానాలు చేసిన డబ్బులు కూడా ఇవ్వలేదు, ఫ్లేవర్ డబ్బులు ఇవ్వలేదు, టౌన్ కావాల్సిన 30 కోట్లు రోడ్లు కాలువలకు డబ్బులు ఇవ్వలేదు, మసీదు కట్టిస్తానని చెప్పి 5 కోట్లని మాట ఇచ్చారు, ప్రజల ముందు ప్రమాణం చేశారు, అది కూడా ఇవ్వలేదు. వాస్తవం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. అయితే పూర్తిగా ఈ గెలుపుని చంద్రబాబు కాకుండా స్థానిక ప్రజలకు మదనపల్లికి అంకితం చేస్తానని, ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్తున్నారు. ఎక్కడికైనా పొలవగానే పోనని చెప్పి స్థానికంగా ఉన్న నేతలను కలుపుకొని ముందుకెళ్లే దిశగా వెళ్ళి గెలిపించి ఖచ్చితంగా చంద్రబాబుకి గిఫ్ట్ అందిస్తానని ఆయన వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో సురేష్, HM టీవీ, మదనపల్లి.